వీక్షకులందరికీ నమస్కారం. ఏ వస్తువుకి ఏ సమయంలో డిమాండ్ వస్తుందో చెప్పలేం. పనికి రాదు అనుకుని మూలన పడేసిన వస్తువు ఒకరోజు అది కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇండక్షన్ స్టవ్కి పెరిగిన గిరాకీ కూడా ఇలాగే ఉంది. సహజంగా ఇండక్షన్ స్టవ్లు ఇళ్లలో కాకుండా ఆఫీస్లో ఛాయలు పెట్టుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు. సహజంగా గ్యాస్ ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ వాడడం, కరెంటుతోనే వంటలు చేయడం అనేది చాలా అరుదు. కానీ గ్యాస్ కొరత ఏర్పడిన తర్వాత ఒకే రోజు 2 లక్షల ఇండక్షన్ స్టవ్లు సేల్ అయ్యాయి. సహజంగా రోజు మొత్తం మీద ఒక 1000-2000 అమ్ముతూ ఉంటారు దేశవ్యాప్తంగా. అలాంటిది ఒక్క రోజులోనే 2 లక్షల ఇండక్షన్ కరెంటుతో వంట చేసుకునే స్టవ్లు సేల్ అయిపోయాయి. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. గ్రిడ్ మీద కూడా లోడ్ పడే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఒక్కో యూనిట్ విద్యుత్ మీద ₹2 రాయితీ ప్రకటించింది. ఇక వారికి 3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజలకు బాగా మసాజ్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. అందువల్ల డిఎంకే వాడు ఈ 2-3 నెలలు మీరు ఇంట్లోనే కొనుక్కొని తిన్నా కూడా అన్ని నేనే చూసుకుంటా అనే పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఎన్నికలంతా 2-3 నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక అక్కడ ప్రజలకు సీమ కొట్టడానికి కూడా లేదు, అంత మరీ అతి జాగ్రత్తగా చూసుకుంటారు. తాజాగా గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు, ఈ ఇండక్షన్ స్టవ్లు ఎవరు అతి రేరుగా కొనుగోలు జరిగాయి. గుంపులుగా వచ్చి కొనుగోలు చేసి స్టాకులు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇండక్షన్ స్టవ్తో వంటలు కొంచెం కాస్ట్లీ వ్యవహారము. కరెంటుతో వంట అంటే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇండక్షన్ స్టవ్ దాని పనితీరు, గ్యాస్తో వంట చేస్తే ఒక నెలకి ఎంత ఖర్చు అవుద్ది, అదే వంటలు ఇండక్షన్ స్టవ్ మీద ఆ వంటలు చేస్తే ఎంత కరెంటు బిల్లు వస్తుంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.